ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్త నామములో నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, పరిశుద్ధుడవైన మా తండ్రి, మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ దినం మేము సాగిపోతుండగా, సమస్తమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతుండగా, శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు మేము ఎదుర్కొనవలసిన పరిస్థితులలో దేవా, నీ సహాయం సమృద్ధిగా పొందుకొని ఈ దిన పరిస్థితులన్నిటినీ అధిగమించి శక్తిని, బలం పొందుకొని ప్రభువా, మేము జయించడానికి నీ శక్తిని మాకు దయచేయమని యేసు ప్రభు నామం పెట్ట వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఈ ఉదయకాలం మార్నింగ్ మన్నా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించనయింటుండగా, ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మన అధ్యక్ష మండలంలోని టౌన్ డిసిసి ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి చక్కటి ఆలోచన ఆయనకి ఇచ్చినాడు దేవుడు. దానిని కొనసాగిస్తున్నారు. దాన్ని అనుమతించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము ఇంకా నిర్విరామముగా అంతకంతకు అది వర్ధిల్లాలని, అది ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవడానికి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, అందుకాయన నా కృప నీకు చాలును, బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాను. కాగా క్రీస్తు బలము నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని చదివి ఉంటుండగా మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము, బలహీనత సమయములో ప్రభు నిన్ను బలపరచును. బలహీనత సమయములో ప్రభు నిన్ను బలపరచును. ప్రియులారా, నీ మార్గములను దేవునికి అప్పగించుకొనుము అనే మాటలు మనము గుర్తు చేసుకున్నట్లయితే, నువ్వు చేయబోయేటటువంటి పని అంతట్లో నేను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను నడిపించేటటువంటి దేవుడు, నీకు సహాయముగా నీతో కూడా వచ్చేటటువంటి దేవుడు మనకున్నాడు అని మనము గుర్తు చేసుకొని మనము అధైర్యపడక ధైర్యముతో ముందుకు సాగడానికి ప్రయత్నము చేయవలసి ఉంటుంది. ప్రియులారా, బలహీనత సమయములో ప్రభువు నిన్ను బలపరచును అనే మాట మనను ప్రోత్సహిస్తుంది, మనను బలపరుస్తుంది. మనము మరింత శక్తివంతంగా చేయడానికి మనము దేవుని ఆనుకొని, దేవుని సహాయమును కోరుకొని మనము వెళితే మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన ప్రయత్నాల వల్ల కలగనటువంటి జయము, ఆశీర్వాద స్థితి దేవుడు మనకి ఇస్తాడు అని ఈ అంశము మనకు గుర్తు చేస్తున్నది. ప్రియులారా, మన దైనందిన జీవితంలో, మనం జీవించేటటువంటి మన జీవిత ప్రయాణంలో, మన యాత్రలో, మనం చేయబోయేటటువంటి పనులలో ఎన్నిటినో మనం సాధించడానికి ప్రయత్నము చేస్తాము. కొన్నిటిలో మనము విజయం సాధించవచ్చు, నిలబడవచ్చు. కొన్ని మనకు సాధ్యము కాకపోవచ్చు. సాధ్యము కానటువంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొంటాం. అసాధ్యాలను మనము గుర్తు చేసుకున్నప్పుడు, మనతో కానటువంటి పనులను మనం తప్పకుండా చేయాలని కుతూహలపడ్డప్పుడు, ఇదిగో ఈ వాక్యం మనకు గుర్తు చేస్తున్నది, బలహీన సమయంలో నీవు దేవుని గుర్తు చేసుకో,
దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు బలం ఇస్తాడు అని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. అవును ప్రియమైన వారలారా, పౌలు దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడే, దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి వాడు, దేవుని కొరకు అనేక పనులను చేసినటువంటి ఆయన తన యొక్క బలహీన పరిస్థితులలో దేవుణ్ణి సంధించి దేవుని యొద్దకు వెళ్ళి ఆయన అడుగుతాడు, ప్రభువా ఇదిగో ఈ శ్రమ, ఈ బలము, ఈ బలహీనత నాకు సంభవించింది, దాని నుంచి నన్ను తప్పించుమని దేవునికి ఆయన మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులలో దేవుడిచ్చినటువంటి మాట ఏంటిది? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని దేవుడు అంటాడు. అవును, దేవుడు మాట్లాడే దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మనకేది కావలసినో కావలేనో ఎరిగినటువంటి దేవుడు, సమయానుకూలమైన సహాయం ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన ఎంతగానో చేసినటువంటి దేవుడై ఈ దినమున తాను చేసినటువంటి వాటన్నిటినీ ఆయన గుర్తు చేస్తూ, ఇదిగో నా కృప నీకు చాలు, అనేక పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నేను నిన్ను నడిపిస్తున్నాను కదా అని దేవుడు గుర్తు చేసిన విషయమని నేను గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, వ్యక్తిగతంగా మనమందరం కూడా బలహీనులమని గుర్తించుకొని, శరీరులమని గుర్తించుకొని, మనతో కాని పనులు ఎన్నో ఉన్నాయని మనం గుర్తించుకొని కదా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, మనతో ఏది చేత కాదు అని గుర్తు చేసుకొని మన బలహీనతలను ఇదిగో మనము భరించుకుంటూ దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సాతాను మనల్ని శోధిస్తాడు, అనేక పరిస్థితులు మనల్ని వెంబడిస్తాయి. అనేక పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు మనం నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితులలో మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే ఒక ఆశ, ఆలోచన మనకు ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, మనము మన శక్తితోని, మన బలముతోని మనం పని చేస్తే నేను అనేటటువంటి ఆలోచనతోని మనం ఉంటామేమో, దేవునికి దూరంగా ఉంటామేమో అని మనము ఆలోచన చేసుకోవాలి. అయితే మనం చేసేటటువంటి పనులను బట్టి మనము హెచ్చించబడి దేవుని తగ్గించి దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వకుండా పోతామేమో అనే ఆలోచనలు మనకు ఈ దినమున రావాల్సి ఉంటున్నది. కనుక దేవుడు ఆయనకు ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పబడుతున్నటువంటి సందర్భంలో సాతాను ద్వారా ఆయనలో ఉంచినటువంటి ఆ ముళ్ళు ఏమనగా, ఆయనకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి, అనేక ఆధిక్యతలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఆయన చూసుకున్నప్పుడు, వెనుకకు చూసినప్పుడు, ప్రక్కకు చూసిన ఇన్ని నేను చేస్తున్నానా అనే ఒక గర్వం మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మనకు కలిగిన ప్రమాదాల్లో, మనకు వచ్చిన సంభవాల్లో, మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో మనం ఎత్తుకొని నేను అనకుండా దేవుని వైపునకు చూసి దేవుని యొక్క సహాయంతోని ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించడానికి మనము ప్రయత్నము చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవుడు తనంతట తాను బలవంతుడు కాదు అని దేవుడు గుర్తు చేయడానికి ఈ బలహీనతలను మన జీవితంలో ఆయన అనుమతిస్తూ ఉంటున్నాడు. బలహీనతలలో విజయం వస్తే అది దేవుని శక్తిగా మనం ఆలోచన చేసి దేవుని మనము మహిమపరుస్తాం. ఒకవేళ మనమే సాధించినట్లయితే మనము హెచ్చిపోతామేమో అని గుర్తు చేసుకుంటూ దేవుని యొద్ద మనము అణిగి ఉండడానికి, తగ్గించుకొని ఉండడానికి, దేవుని శక్తిని ఆశ్రయించడానికి ఈ దిన ప్రయత్నములలో దేవుని మనతో రావాలని మనం కోరుకుంటూ ముందుకు సాగుదాం. వాటన్నిటిని మనకు సంభవించే వాటన్నిటిలో ఈ బలహీనతల్లో మనం ఒక ప్రయత్నం చేస్తాము, అది తొలగిపోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. పౌలు కూడా ప్రయత్నము చేసినాడు, ఆయన దేవుని ప్రార్థన చేసినాడు, ముమ్మారు ప్రార్థన చేసినాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ జవాబు ఏమనగా, సొంత శక్తితో పోరాడము, బలహీనతలలో మనము మరి బలమును పొందుకునేటటువంటి సమయంలో ఆ దేవుడు మనకు శక్తిని ఇవ్వడానికి మనం దేవుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది అని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటిని తొలగిస్తాడని కాదు, కానీ దేవుడు ఇప్పుడు కూడా వాటిని తీయకపోవచ్చు. కానీ అందులో గుండా వెళుతుండగా శక్తిని, బలమును భరించడానికి శక్తిని మనకు ఇస్తాడు అని మనము గుర్తు చేసుకుందాం. ప్రియులారా, ఈ ఉదయకాలమున ఆయన దృష్టిలో ప్రయత్నాలు కంటే ఆత్మీయంగా మనము బలపడడం అనేది దేవుడు మనకిచ్చేటటువంటి ఆలోచన అని నేను గుర్తు చేస్తూ, ఆయనను అడిగినప్పుడు నిరాకరించేటటువంటి పనులు ఎన్నో జరగవచ్చును, కానీ దేవుని ఆశ్రయించి దేవుని ద్వారా సమృద్ధి అయినటువంటి సహాయం పొందుకునగలిగినటువంటి ఒక స్థితిని మనం ఆలోచన చేసి ప్రభు యుద్ధకు వచ్చి ఆయనను ఆశ్రయించాలని
నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, బలహీనతలు శాపము కాదు, దేవుణ్ణి శక్తిని అనుభవించేటటువంటి ఒక సాధనంగా మనం గుర్తు చేసుకొని ఈ బలహీనతల్లో కృంగిపోకూడదని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రార్థన చేయటం ద్వారా మార్పు వస్తుందని, దేవా ఈ సమస్యను ఎదుర్కోవడానికి సహాయము చేయమని దేవుని అడగవలసినటువంటి వారంగా మనం ఈ దినమున ఆదేశింపబడుతున్నాం. మనం ఆత్మీయంగా పరిపక్వతలోనికి రావాలని దేవుడు కోరుతూ, బలహీనతను చూసి కృంగిపోకుండాన్నట్లు మనల్ని మనము ఇదిగో దేవుని సమీపించడానికి ఈ శోధనలు, ఈ బాధలు, ఈ పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో సంభవిస్తున్నాయని నేను గుర్తు చేస్తూ, బలహీన సమయంలో ప్రభువును ఆశ్రయించి కృపను పొందుకొని పౌలు దాగా నేను నా బలహీనతల్లోనే, నా సమస్యల్లోనే బహు సంతోషంగా ఉన్నానని చెప్పినటువంటి ఆయన యొక్క ఆ అనుభవాలను మన జీవితాల్లో మనం కూడా చవి చూడాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, మనుషులము బలహీనులము, మనకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ఇదిగో మనం భరించడానికి శక్తి లేదు. దేవుని ఆశ్రయించుదాం. మనం సాధించేది ఏది లేదు. దేవుడు బలవంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమును మనకు సాధ్యపరుస్తాడు. కనుక దేవుని ప్రార్థించి ఈ దిన ప్రయాణములో అన్నిటిని సమృద్ధిగా పొందుకుందాం. ఆయన సహాయంతోని మనం విజయమును సాధించుదాము. ఆయనకే సమస్త స్తుతి మహిమలను మనము ఆరోపిస్తూ దేవుని మన వెంబడి రమ్మని కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రియులారా, దేవుని కృపకు మనలను అప్పగించుకొని దేవుని యందు మనం అందరం కూడా దీవించబడడానికి దేవుడు మనందరినీ ఇదిగో ముందుకు నడవడానికి ఆయన శక్తిని బలమును మనందరికీ అనుగ్రహించి మన ఎల్లప్పుడూ ఆదరించునుగాక. మనందరినీ దేవుడు, మన సంఘాన్ని, మన ప్రయత్నాన్ని, మనం జరిగిస్తున్నటువంటి పరిచర్యను సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థించుదాం. ప్రభువా, పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పాదములకు వందనములు. మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించినందుకు వందనాలు. మమ్ములను ప్రభువా మీరు ఇదిగో విమోచించినందుకు నీకు వందనములు. మమ్ములను నీ బిడ్డలుగా ఈ లోకములో కొనసాగిస్తున్నందుకు నీకు వందనములు. మేము వెళుతున్నటువంటి మా మార్గములు ప్రమాదకరములు. మేము వెళుతున్నటువంటి మా మార్గములు సమస్యతతో కూడినటువంటివి. మేము వెళుతున్నటువంటి మా మార్గములో, మా ప్రయత్నాల్లో ప్రభువా మేము ఫలించలేకపోతున్నాం. అయితే తండ్రి, మేము నిన్ను ఆశ్రయిస్తుండగా, నీ ఆశ్రయమును పొందగోరుతుండగా, నీ సహాయమును పొందగోరుతుండగా, దేవా నీ అనుగ్రహమును, నీ ఆశీర్వాదాలు, సమయానుకూలమైన సహాయాన్ని మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుమని, మా బలహీనతలన్నింటినీ శిలువలో భరించినటువంటి దేవుడా, ప్రార్థించే అనుభవం పొందుకునే ఆ ఆధిక్యతలను మా అందరికి దయచేయమని యేసు నామం పెట్ట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.